అందరికీ ముందుగా నాగపంచమి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు పాన్పుగా అమరిన ఆదిశేషుడు, పరమేశ్వరుని కంఠాభరణమైన వాసుకి, గణనాథుని యజ్ఞోపవీతమైన సర్పశ్రేష్ఠుల గురించి, వారి నివాస ప్రదేశముల గురించి పరమ పవిత్రమైన నాగపంచమి రోజున తెలుసుకుందాం రండి. 6 బిలలోకాలకు అడుగున ఉన్న మహాబిలమే పాతాళము. దీనికి మరో పేరు నాగలోకము. వాసుకి, శంఖ, కులిక, శ్వేత, ధనుంజయ, కంబళ తదితర నాగ ప్రముఖులందరూ ఇక్కడ నివసిస్తారు. వీరు నిలువెల్లా విషపూరితులై పెద్ద పెద్ద పడగలు, దీర్ఘదేహాలు కలిగి ఉంటారు. 5 పడగల నుంచి 1000 పడగలు గలవారు మాత్రమే ఇక్కడ నివసిస్తారు. వీరి పడగలపై దగదగా మెరిసే నాగమణులుంటాయి. ఈ నాగమణుల కాంతితో పాతాళమంతా అద్భుతమైన వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ పాతాళంలో 30,000 యోజనాల అట్టడుగున దివ్య దేవతా తేజంతో ప్రకాశిస్తూ ఉంటాడు 1000 తలల ఆదిశేషుడు. ఇతడి శక్తి అనంతము. ఇతడు ఒకవైపున తన 1000 పడగలపైన ఈ సప్త అధోలోక పరివేష్టితమైన భూగోళాన్ని మోస్తూ, మరొక వైపు వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువునకు పాన్పుగా అమరి ఉంటారు. ఈ అనంతుడు అనబడే ఆదిశేషుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశ సంభవుడని పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి వివరించినది సూత మహర్షి, సౌనకాది మహర్షులకు వివరించారు.